హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 27th ఫిబ్రవరి 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారు రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్కి కూడా చైర్మన్గా అపాయింట్ అయ్యారు అనమాట. సో ఎన్ చంద్రశేఖరన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్. నెక్స్ట్ మనకి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ డెర్ లయన్ సో 2-day విజిట్ ఇండియాకి వస్తున్నారు అనమాట. సో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ డెర్ లయన్ గారు 2 days ఇండియాకి విజిట్ చేస్తున్నారు. సో మనకి ఈజీ గుర్తు పెట్టుకోవాలి అంటే వండర్లా అని గుర్తుపెట్టుకుందాం, ఈజీ గుర్తుంటుంది. లేదా ఉర్సులా వండర్లా ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి ముతూట్ ఫైనాన్స్. సో ఆర్బీఐ అనేది అప్రూవల్ ఇచ్చింది 115 బ్రాంచెస్ని ఓపెన్ చేసుకోవడానికి ముతూట్ ఫైనాన్స్కి. ఒక లైన్లో గుర్తుపెట్టుకుందాం, 115 బ్రాంచెస్కి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది ముతూట్ ఫైనాన్స్కి. నెక్స్ట్ మనకి పంజాబ్ గవర్నమెంట్. సో నిన్ననే మనం చూసాం, నిన్నటి క్లాస్లోనే మన తెలంగాణ గవర్నమెంట్ 9th 10th క్లాసెస్లో తెలుగుని మ్యాండేటరీ చేసింది. సో ఇప్పుడు అదే తరహాలో పంజాబ్ కూడా పంజాబీ లాంగ్వేజెస్ని మ్యాండేటరీ చేసింది అన్ని స్కూల్స్లో. మన దగ్గరేమో ఓన్లీ 9, 10, 10th క్లాస్లో, ఇక్కడ మాత్రం అన్ని స్కూల్స్లో అన్ని క్లాసెస్లో అనమాట. పంజాబ్ గవర్నమెంట్ మ్యాండేట్స్ పంజాబీ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఆల్ స్కూల్స్ అనమాట. నెక్స్ట్ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంచెస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బ్లూ వీసా సిస్టమ్. సో బ్లూ వీసా సిస్టమ్ని యూఏఈ లాంచ్ చేసింది. ఎందుకు అంటే ఇది ఫారినర్స్కి 10 years రెసిడెన్సీ పర్మిట్ని ఇస్తుంది. అంటే 10 years అక్కడే ఉండేటట్టు ఒక అవకాశం అనమాట. సో 10 years అక్కడే ఉండొచ్చు ఫారినర్స్ ఎవరైతే యూఏఈకి వెళ్తారో. సో అది బ్లూ వీసా సిస్టమ్ అనమాట. సో బ్లూ వీసా సిస్టమ్ యూఏఈ లాంచ్ చేసింది. సో దీని ద్వారా 10 years రెసిడెన్సీ పర్మిట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ మనకి డిపిఐటి ప్లస్ పేటిఎం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో డిపిఐటి ఇంకా పేటిఎం వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దేనికి అంటే ఇన్నోవేషన్ అండ్ స్కేల్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫిన్టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్. సో ఏదైతే స్టార్టప్స్కి హెల్ప్ చేయడానికి లైక్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ స్టార్టప్స్కి ఇన్నోవేషన్లో కానీ హెల్ప్ చేయడానికి ఈ రెండింటి మధ్య ఒప్పందం అనేది కుదిరింది, డిపిఐటి ఇంకా పేటిఎం. నెక్స్ట్ మనకి ఆస్కార్ 2025. సో 97th ఆస్కార్ అవార్డ్స్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే క్యానన్ ఓ బ్రైన్ విల్ బి ద హోస్ట్ ఫర్ 97th ఆస్కార్ అవార్డ్స్. సో దీనికి మొత్తం ఆస్కార్ అవార్డ్స్ అన్నీ ఇచ్చాక దాని గురించి మొత్తం చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు 97th ఆస్కార్ అవార్డ్స్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే క్యానన్ ఓ బ్రైన్. 2 ఇరానియన్ వార్షిప్స్ అనమాట, 2 యుద్ధ నౌకలు ఇరాన్కి చెందిన 2 యుద్ధ నౌకలకు ఇండియాకి వచ్చాయి. దేనికోసము అంటే ట్రైనింగ్ కోసం. సో ఆ వార్షిప్స్కి ట్రైనింగ్ కోసం ఇండియాకి 2 యుద్ధ నౌకలు వచ్చాయి. సో వాటి పేరు ఏంటి అంటే ఐరిస్ బౌల్షర్ ఇంకా ఐరిస్ లావెన్ ముంబైకి వచ్చాయి. సో ముంబైలో వీటి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఐరిస్ బౌల్షర్, ఐరిస్ లావెన్ 2 ఇరానియన్ యుద్ధ నౌకలు ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి డిఆర్డిఓ ఇంకా ఇండియన్ నేవీ కలిసి ఒక ఫస్ట్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ చేశాయి. ఏంటో చూద్దాం. డిఆర్డిఓ ఇంకా ఇండియన్ నేవీ. సో డిఆర్డిఓ ఇంకా ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ కండక్ట్ 5 ఫ్లైట్ ట్రయల్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నావల్ యాంటీ షిప్ మిసైల్ అనమాట. సో ఇక్కడ మనకి చాందీపూర్ ఐలాండ్స్. సో మనకి ఒడిశా చాందీపూర్ ఐలాండ్ నుంచి ఇది అనేది కంప్లీట్ అయింది. ఫ్లైట్ ట్రయల్స్ అనమాట. సో ఫ్లైట్ ద్వారా, సో హెలికాప్టర్ ద్వారా దీని ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ యాంటీ షిప్ మిసైల్ అనమాట చాందీపూర్ ఐలాండ్. దీనే మనకి అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్స్ కూడా అంటాం కదా, ఒడిస్సా. సో అక్కడ నుంచి ఇది అనేది కంప్లీట్ అయింది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ డెవలప్ చేసింది. నెక్స్ట్ మనకి ఎల్ఎన్టీ కంపెనీ. సో ల్యాన్సెట్ అండ్ టర్బో కంపెనీ కదా. సో దీనికి ఒక ఒప్పందం అంటే లైక్ డీల్ వచ్చింది, 80 crore డీల్ అనమాట. సో దేనికి అంటే టు సప్లై ACADA సిస్టమ్స్ని ఆర్మీకి సప్లై చేయడానికి ఎల్ఎన్టీకి 80 crore డీల్ అనేది వచ్చింది. సో ACADA అంటే ఏంటిది? ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ సిస్టమ్ అనమాట. సో వీటిని ఆర్మీకి సప్లై చేయడానికి ఎల్ఎన్టీకి 80 crore డీల్. 1 liner ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గ్రాంట్ ప్రొవిజనల్ రికగ్నిషన్ టు వరల్డ్ బాక్సింగ్కి తాత్కాలికంగా గుర్తింపు అనేది ఇచ్చింది IOC. నెక్స్ట్ మనకి 27th ఫిబ్రవరి రోజు 3 daysని మనం జరుపుకుంటాం. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ది 27th ఫిబ్రవరి నేషనల్ ప్రోటీన్ డేగా జరుపుకుంటాం.
నెక్స్ట్ 27th ఫిబ్రవరి వరల్డ్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో లాభాపేక్ష లేని ఎన్జిఓస్ అనమాట. సో ఎన్జిఓస్ అంటేనే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్గా పనిచేయరు, సర్వీస్ మోటివ్ ఉంటుంది. సో వాళ్ళ డే అనమాట. సో వరల్డ్ ఎన్జిఓ డే. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఎంపవరింగ్ గ్రాస్ రూట్ మూమెంట్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. 27th ఫిబ్రవరి వరల్డ్ ఎన్జిఓ డే, థీమ్ ఎంపవరింగ్ గ్రాస్ రూట్స్ మూమెంట్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. నెక్స్ట్ మనకి 27th ఫిబ్రవరి ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ పోలార్ బియర్ డే. సో వీటిని సంరక్షణ కోసం మనం 2011 నుంచి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 3 days అనమాట. సో ప్రోటీన్స్, ఎన్జిఓస్ ప్రోటీన్స్ సప్లై చేస్తున్నారు బియర్ కోసం. సో ఈ 3 లైక్ ఒక కోడ్లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఎన్జిఓస్ ప్రోటీన్స్ని సప్లై చేస్తున్నారు బియర్స్ ప్రొటెక్షన్ కోసం, ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి మహాకుంభ కంప్లీట్ అయిపోయింది కదా. సో మనకి January 13th నుంచి February 26 వరకు మహాకుంభ మేళా అనేది జరిగింది. సో నిన్న శివరాత్రి రోజు ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హోండూరాస్, ఇది ఒక కంట్రీ. ఇది ఏంటి అంటే సెంట్రల్ అమెరికాలో ఉన్న ఒక కంట్రీ అనమాట. ఇది ఏంటి అంటే మన ఇండియా హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అంటే హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే అక్కడ మనకి సారా అనే సైక్లోన్ ఎఫెక్ట్ అయింది. సో సారా సైక్లోన్ వల్ల ఆ దేశం ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇండియా హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అనేది ఇస్తుంది. ఏ దేశానికి అంటే హోండూరాస్. ఇంకొకటి నాసా అండ్ స్పేస్ ఎక్స్. సో నాసా అండ్ స్పేస్ ఎక్స్ లాంచెస్ అథెనా పేలోడ్ ఆన్ టు ద మూన్. సో అథెనా పేలోడ్ని మూన్ పైకి పంపించింది ఎవరెవరు అంటే నాసా అండ్ స్పేస్ ఎక్స్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన పేలోడ్ అనమాట. సో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క పేలోడ్ మూన్కి తాకింది అనమాట. సో మూన్ని చేరుకుంది. సో అథెనా పేలోడ్. నెక్స్ట్ మనకి IASF, సో ఇంటర్నేషనల్ షూటింగ్ వరల్డ్ కప్ అనమాట. సో మనకి ఇది మేలో జరుగుతుంది. ఎక్కడ అంటే నికోసియా సైరస్లో ఇది జరుగుతుంది. 3rd to 12th May అనమాట. సో ఇండియా నుంచి 12 members వెళ్తున్నారు. సో 12 members ఇండియా నుంచి వెళ్తున్నారు IASF వరల్డ్ కప్. ఎక్కడ అంటే నికోసియా సైరస్, 3rd నుంచి 12th May వరకు ఇది జరుగుతుంది. లాస్ట్ ఫర్ ద డే తమిళనాడు గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసింది. అంటే మెడిసిన్స్ అందరికీ అందేలాగా, సో లెస్ ప్రైస్లో మెడిసిన్స్ అందేలాగా. సో మనకి ముదల్వర్ మరుదగం. సో ఇది ఒక ఫార్మసీస్ అనమాట. సో ఒక 1000 pharmacies ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దీని ద్వారా ప్రజలకి తక్కువ ప్రైస్లో మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్. సో 27th ఫిబ్రవరి 2025. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.